చిత్తూరు జిల్లా పలమనేరులో చిట్టి పేరుతో అమాయకుల వద్ద సుమారు 14 కోట్ల రూపాయలు కొల్లగొట్టి రాత్రే ఊరి నుంచి ఉడాయించాడు చిట్టీల వ్యాపారి వెంకట్రావు. కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్మంతా దోచుకొని పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరులో చిట్టి పేరుతో అమాయకుల వద్ద సుమారు 14 కోట్ల రూపాయలు కొల్లగొట్టి రాత్రే ఊరి నుంచి ఉడాయించాడు చిట్టీల వ్యాపారి వెంకట్రావు. కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్మంతా దోచుకుని పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమస్కారము, నా పేరు రవి, పల్లి వీధి మాది. మా తరపున మా వీధిలో ఒక మనిషికి 50 లక్షలు వల్ల 6 నెలలు వడ్డీ అడగద్దు, మొదలు అడగద్దండ, 6 నెలల తర్వాత మొత్తం ఇస్తామని చెప్పినాడు. వెంకటరావు రావన్న ఇదే వాళ్ళ ఇల్లు. ఇంటికాడ మేమంతా ధర్నా కూర్చున్నాము. ఐపీకి పెట్టేదని ప్లాన్ చేసినాడు. నెంబర్ వచ్చింది లేదు. ఆ నెంబరు రానియకుండా మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే కూటికి జరిగిన వాళ్ళు 1.5 వడ్డీకి ఇచ్చినారు. ఆ కాలం నుంచి నమ్మినారు. వడ్డీ ఇస్తాడు, తీసుకుంటున్నాడు. ఏకదమ్లో 6 నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడు ఇల్లు బీగాలేసినాడు, అంగడి బీగాలేసినాడు, మనిషి అడ్రస్ లేడు. దయచేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. మాకి మంచి జరగాలని. అంటే జనాలు నష్టపోతారు. అంటే నా ఒక్కందవుతుంది నేను ఏమన్నా చెప్పగలుగుతాను. మా వీధి మొత్తము ఇచ్చినారు డబ్బులు. దాన్ని అమరన్నని, చంద్రబాబు నాయుడిని అందరినీ దయచేసి కోరుకుంటున్నాము. మాకు మంచి న్యాయం జరగాల, మాకు న్యాయం చేయాల. నమస్కారము, నా పేరు రవి. 60 లక్షలు రావాలి సార్. 60 లక్షలు మా కడుపు కొట్టేసినారు సార్. బాబు మా 60 లక్షలు మేము కూలీ కష్టపడి కట్టిన డబ్బులు సార్. అది మేము చీటీ డబ్బులు అని నమ్ముకోండి మమ్మల్ని మోసం చేసేసారు సార్. మాకు అందరూ న్యాయం చేయండి సార్. మాకు 60 లక్షలు సార్ మా కడుపు కొట్టేసినారు సార్. అంత బాధపడి మేము ఎదుక పొగలనుక కూలీ నాలు చేయండి సార్. మాకు మాతకుల పల్లి సార్. అడగండి సార్, మేము కష్టపడి కట్టినాము డబ్బులు సార్. 60 లక్షలు సార్ మాకు రావాల్సింది. మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్. అన్నీ వేపించుకొని మందరికి పడి ఇప్పుడు కంట బాధలు పడుతున్నాం సార్. మేము ఏడ్చి కొట్టుకుంటా ఉంటాము. మాకు న్యాయం చేయండి సార్. మేము కూలీ నాలు చేసి కట్టిగా సార్. మాకు 60 లక్షలు మేము చాలా బాధల్లో ఉన్నాము. మమ్మల్ని నమ్మించి గుర్తుకొచ్చిన స్వామి. నా తరఫున మా మనమల్ని, మా కూతుర్ని, మా అల్లుల్ని అందరినీ చేసుకుని మమ్మల్ని గొంతుకోయినారు స్వామి. ఈ ఇల్లు తీర్చింది కూడా నేనే స్వామి. జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్ను పోటు పొడిచినాడు స్వామి. మీరు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి తెలియజేస్తాను. మాకు చాలా బాధలుగా ఉన్నాయి. మేము చచ్చిపోతాం స్వామి. మా పరిస్థితులు బాగా వయసు అయిపోయింది. ఇస్తాను. ఇప్పుడు 4 సీట్లు అయిపోయినాయి. 4 సీట్లు మాకు ఇవ్వాల. ఇస్తానంటే మోసం చేస్తానని తెచ్చుకోపోయిపోయినారు సార్. మా పేర్లంతా రాయించేసి మాకు చెక్కులు బాండ్లు ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చింది మాకు మేము చాలా బాధల్లో ఉన్నాము.